ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు దసరా నవరాత్రి 4th డే అయితే స్టార్ట్ అయింది. ఈరోజు అవతారం వచ్చేసి లలితాదేవి అవతారం అనమాట. మై ఫేవరెట్ గ్రాండ్ మదర్ నేమ్ అండ్ దుర్గమ్మ తల్లిలో 4వ అవతారం. తెలిసిందే, కొన్ని చెప్పే కదా మీకు నిన్న. కొన్ని సాఫ్ట్ అవతారాలు ఉంటాయి ఆవిడ, కొన్ని ఇట్లా హార్ష్ ఉంటాయి అన్నమాట. అంటే ఆవిడ పరిస్థితి తగ్గట్టు ఆవిడ అవతారాలు అయితే చేంజ్ చేస్తూ ఉంటుంది. అలా లలిత అవతారం అనమాట ఈరోజు. మామూలుగా ఎక్కువ దుర్గమ్మ తల్లికి ఇష్టము పులి మీద నడుస్తుంటుంది ఆవిడ, పులి వాహనం అనమాట. లలితాదేవి అవతారం నథింగ్ బట్ పార్వతీదేవి లలితాదేవి అవతారం ఎత్తుతారు. ఏముండదు పెద్ద. అంటే ఇప్పుడు మీకు లైక్ దుర్గాష్టమికి కావచ్చు, లేదంటే రాక్షసులను చంపే అవతారాల్లో ఇది కొంచెం తక్కువే. అంటే మామూలు ఫస్ట్ 5 అవతారాలు పెద్ద ఏం రాక్షసులని చంపరు. చంపితే ఒకళ్ళిద్దరు చంపి ఉండొచ్చు. లాస్ట్ 4 or 5 ఏవైతే ఉంటాయో వాళ్ళు మాత్రం భయంకరమైన అవతారాలు అనమాట. అవి లైక్ రాజరాజేశ్వరి దేవి గారు, అవి కూడా రాజరాజేశ్వరి దేవి గారు కూడా నాకు తెలిసి సాఫ్ట్ అనుకుంటా. లైక్ చండీ అవతారం కావచ్చు, కొన్ని చెప్పా కదా నిన్న మీకు వీడియోలో, అవి ఒకసారి చెక్ చేయండి. ఆ అవతారాలు కొన్ని ఆవిడకి భయంకరంగా అవతారాలు అనమాట అది. సో అందరికీ విష్ హ్యాపీ దసరా వన్స్ అగైన్. సో ఈ దసరా నవరాత్రులకి నేనైతే ముందు చిన్నప్పుడు హాలిడేస్ బాగా ఎంజాయ్ చేసేవాడిని. ఈ మధ్య ఎక్కడికి అయితే వెళ్ళలేదు. మీరు ఎక్కడికి వెళ్ళారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ 4 days మీరు దసరా హాలిడేస్ ఎలా గడిపారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మిగతా 6 days కూడా హ్యాపీ గడవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే 10th day దసరా, 9 నవరాత్రులు అయిపోయి 10th day దసరా వచ్చింది, దుర్గాష్టమి. సో 9 రోజులు రాక్షసుని సంహరించుకుంటూ వచ్చాక 10వ రోజు మనం పండగ జరుపుకుంటాం. దీపావళి కూడా అంతే. శ్రీకృష్ణ సత్యభామ ఎవరైతే ఉంటారో వాళ్ళ నరకాసుని చంపాక మనమైతే దీపావళి జరుపుకుంటాము. అందుకని లక్ష్మీ అవుట్లు ఇవన్నీ కూడా జరుపుకుంటాము. లక్ష్మీదేవికి ఫేమస్ అనమాట. అప్పుడు కూడా లక్ష్మీదేవి గారు మనం పూజిస్తుంటాము. ఎందుకంటే లక్ష్మీదేవి అనేవాళ్ళు మనం శుభంగా అండ్ మనకి అష్టైశ్వర్యాలు ఇచ్చే వాళ్ళకి మనం భావిస్తాం కాబట్టి. సో ఒక్కొక్క పండుగ ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది మన హిందూ పండుగకి, అంతే. ఇంకా ఇంత మించి మనమైతే పెద్ద స్టోరీస్ ఏం చెప్పక్కర్లేదు. సో ఆల్ ఆఫ్ యూ విష్ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సో మచ్.